హాయ్ హలోవర్స్, వెల్కమ్ టు ఎన్టీవీ. నేను తారక్. ఇరుముడి సినిమా చూసి వచ్చానమాట. సో ఆ సినిమా గురించి మాట్లాడదాం. దానికన్నా ముందు ఒక చిన్న క్లారిటీ ఏంటంటే, ఒక సినిమాలో ఏదైనా నాకు నచ్చకపోతే నాకు నచ్చలేదని చెప్పడం వేరు, అంతేగాని దాన్ని తిట్టి అంతా చేయడం వేరనమాట. మనం సినిమాని అనలైజ్ చేద్దాం, అంతేగాని క్రిటిసైజ్ చేయొద్దు. సో కమింగ్ టు ఇరుముడి, ఇలాంటి సినిమాని రాసినందుకు శివ నిర్మాణాన్ని ఒప్పుకొని చేసినందుకు రవితేజని ఇద్దరిని కూడా అప్రిషియేట్ చేయాలన్నమాట. శివ నిర్మాణ సినిమాలు ఇప్పటి వరకు కూడా ఏంటంటే చాలా లైట్ హార్టెడ్గా ఒక స్మూత్ ఎమోషన్స్ తోటి అలా టచ్ చేసి ఇలా వెళ్ళినట్టు ఒక చిన్న బ్రీజీ టైల్తో అలా అనిపిస్తాయి. బట్ ఈ సినిమా మాత్రం చాలా హార్డ్ హిట్టింగ్గా రాసుకున్నాడు ఆయన. సో ఆయన రాసుకున్న దాన్ని రవితేజ ఒక 5-6 సినిమాలు ఫ్లాప్ అయిన తర్వాత ఇలాంటి ఒక సినిమాను ఒప్పుకొని ఒక హానెస్ట్ అటెంప్ట్ అని చెప్పి ఒక డైరెక్టర్ వస్తే ఒప్పుకొని చేసినందుకు రవితేజకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలన్నమాట. సో ఇప్పటివరకు రవితేజ చేసిన సినిమాలన్నీ ఒక ఎత్తు అయితే ఈ సినిమా ఒక ఎత్తు. రవితేజ ఇప్పటివరకు చేసిన పర్ఫార్మెన్స్ టాప్ 5 పర్ఫార్మెన్సెస్లో దీని పేరు ఎప్పటికీ ఉండిపోద్ది అనమాట. అలాంటి పర్ఫార్మెన్స్ ఈ సినిమాలో ఇచ్చారు. ఎందుకు ఇంత చెప్తున్నారని సినిమా చూస్తే అర్థమవుతుంది. సో అంటే ఈ సినిమా దేని గురించి ఏంటంటే ఆల్రెడీ మనకి ఒక ట్రైలరే మొత్తం చెప్పేసింది. అసలు అంటే ఒక గర్ల్ చైల్డ్ ప్రొటెక్షన్ లేకపోతే దాని గురించి వీళ్ళు రకరకాల ఇచ్చింది. దాంతోపాటు ఒక డివోషనల్ టచ్ ఇచ్చింది, ఇరుముడు అనే టచ్ ఇచ్చింది. అట్ ద సేమ్ టైము ఒక బలమైన ఫ్యామిలీ ఎమోషన్ ఏదో ఉందని ఇలా రకరకాల అలా దాంతోపాటు ఒక విలని ఇది అన్నీ చాలా చూపించింది అనమాట. సో సినిమా చూస్తున్నప్పుడు కూడా ఏంటంటే ఒక ఇరుముడి అన్నట్టు ఆ టైటిల్ తగ్గట్టుగానే ఒక ఇరుముడితో దాంతో ఒక సాంగ్ తోటి స్టార్ట్ అయింది. తర్వాత నాకు దీంట్లో బాగా నచ్చింది ఏంటంటే ఒక సెటప్ పెట్టుకున్నారు. అంటే ఒక ఊరు, ఒక మారుమూల, ఒక పల్లెటూరు అని సెటప్ పెట్టుకుని, బస్సు కూడా అని ఒక పల్లెటూరు అని సెటప్ పెట్టుకుని చివరి వరకు ఎక్కడా కూడా ఓవర్ ద అంటే ఇక్కడ రవితేజ ఉన్నాడు కాబట్టి ఇప్పుడు రవితేజ ఇరుముడి సాంగు, మల్లెపూల సాంగ్ అంటే పెట్టచ్చు, మల్లెపూల పల్లకి సాంగ్ అంటే పెట్టచ్చు. మొత్తం ఊరంతా వేసి మధ్యలో ఒక పెద్ద అయ్యప్ప స్వామిది పెట్టి ఒక పెద్ద డెకరేటివ్గా చేయొచ్చు. బట్ చేయలేదు. వాళ్ళు ఏంటంటే స్టిక్ టు ద ఒక పల్లెటూరులో ఎలా జరుగుతుంది అలాగే జరుగుద్ది. ఒక మారుమూల పల్లెటూరులో ఒక చెరువు దగ్గర ఒక అయ్యప్ప స్వామి గుడి ఉంటుంది. అక్కడ ఒక ఈ సాంగ్స్ కానీ ఎవ్రీథింగ్ ఇది భజన కానీ ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. అట్ ద సేమ్ టైము అలా అని చెప్పి డల్ అయిపోకూడదు. మళ్ళీ ఆ గుడి వరకు ఎంత వైబ్రెంట్గా చేయాలి అలా అనమాట. సో ఇదంతా ఏంటంటే మనం ఇంత మాట్లాడుతున్నాం కదా, ఇదంతా కూడా ఇంత మనకు నచ్చిందని మనం చెప్తున్నాం కదా, ఇదైతే ఈజీగా అయిపోతుంది. దీనికి ఎంత హార్డ్ వర్క్ చేశారో, దీనికి ఎంత పేపర్ వర్క్ జరిగి ఉంటుందో, దీనికి ఎన్ని సెటప్స్ అంటే ముందే డిస్కస్ చేసి ఉంటారు అనేది మనం అర్థం చేసుకోవచ్చు అనమాట. ఫస్ట్ హాఫ్ అంతా కూడా ఇలా అంటే ఒక అంటాం మలయాళం సినిమాలు అంటాం కదా, అలా ఒక మలయాళం సినిమాల జోనర్లో ఒక ఏదైతే ఒక ఊరు అనుకున్నారో అదే ఊరిలో హీరో జనరల్గా నార్మల్గా చొక్కాలు లింగీలు వేసుకుని నార్మల్గా ఒక జీవితం అంటే ఎక్కడ కూడా ఒక మేకప్ కానీ ఇలాంటి టచ్ ఎక్కడ కనిపించదు అనమాట. అంత న్యాచురల్గా ఉంటుంది. సో అతని జీవితం అతను గడుపుతూ ఉంటాడు. సో ఎప్పుడైతే కథలోకి వేరే కొత్త ఎలిమెంట్స్ వస్తున్నాయో ప్రతిసారి మనకు అనిపిస్తూ ఉంటుంది, అరే ఇక్కడ ఇది జరుగుతుందా, ఇక్కడ ఇది జరుగుద్దా అనే ఆ గెస్సింగ్ గేమ్ అనేది ఉంటుంది అనమాట. బేసిక్గా మిగతా ఎంత బలమైన ఎమోషన్స్ ఉన్నా ఏమన్నా కూడా థ్రిల్లర్ అనమాట. థ్రిల్లర్కి ఆ ఎలిమెంట్స్ అన్నీ చెప్పుతూ దానికి యాక్షన్ని మిక్స్ చేస్తూ దానికి ఒక డివోషనల్ టచ్ ఇవ్వడం అనేది అంటే ఇన్ని లేయర్స్ యాడ్ అయినాయి కాబట్టి మనకి సినిమా ఎక్కడ కూడా ఒక లేయర్లోంచి ఒక లేయర్లోకి అలా మారుతూ ఉంటుంది తప్ప ఎక్కడ కూడా మనకి అంటే అవుట్ ఆఫ్ గ్రిప్పింగ్ వెళ్ళిపోయి అసలు ఏంటిది అని మళ్ళీ అలా ఉండదు అనమాట. సో దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ఇరుముడి స్టోరీ అనమాట. సెకండ్ హాఫ్కి వచ్చేసరికి నేను ఇంతకుముందు చెప్పాను కదా, ఒక హార్డ్ హిట్టింగ్ స్టోరీ అనమాట. హార్డ్ హిట్టింగ్గా అంటే దీంట్లో ఒక కన్వర్జేషన్ ఉంటుంది ఒక సాయి కుమార్ గారికి ఒక రవితేజ గారికి. దట్ ఈస్ ద సోల్ ఆఫ్ ద ఫిల్మ్ అనమాట. సాయి కుమార్ గారి క్యారెక్టర్ ఏంటంటే సమాజం ఇప్పుడు ఎలా మాట్లాడుకుంటుంది, ఒక అమ్మాయి అంటే అమ్మాయికి కాస్త భయం ఉంటేనే అమ్మాయి బతుకు బాగుంటుంది ఉండాలి అంటే ఒక సమాజంలో ఉన్న 70% అలాగే ఉంటారు. సినిమా చూస్తున్న వాళ్ళలో కూడా 60-70% అలాంటి మైండ్ సెట్తో చూడొచ్చు. దానికి రవితేజ చెప్పే ఒక రీజన్ ఉంటుంది, భయపడకూడదు, అమ్మాయిలు కూడా బయటికి రావాలి, వాళ్ళు దేనికి తక్కువ అని చెప్పే రీజన్. అలా అని చెప్పి ఎక్కడా కూడా ఒక మెసేజ్ ఇస్తున్న ఫీలింగ్ కానీ ఏమి ఉండదు అనమాట. మొత్తం అంతా కూడా ఎంటర్టైనింగ్గా బుర్రలో ప్రింట్ అయ్యేలా చెప్తారు. ఇలాంటి ఒక 2 క్యారెక్టర్లు, ఒకటి జనాలు ఏమనుకుంటున్నారు అనేది చెప్పిస్తూ దానికి కాంట్రాస్ట్గా చెప్పించడం అనేది ఇది అంటే ఒక బలమైన రైటింగ్ ఉన్నప్పుడు ఏంటంటే దాంట్లోంచి వచ్చే ఐడియాలజీస్ అవన్నీ కూడా ఏంటంటే పండుతాయి అనమాట స్క్రీన్ మీదకి వచ్చేసరికి ఆ యాక్టర్స్ పర్ఫార్మెన్స్ తోటి. సెకండ్ హాఫ్ చెప్పాను కదా కొంచెం హార్డ్ హిట్టింగ్గా ఉంటుంది. సో సినిమా మొత్తంలో ఎక్కడైనా ఏమన్నా చెప్పుకోవాలి అంటే కాస్త కూస్త ఫ్లాస్ ఉన్నాయి, రైటింగ్ ఫ్లాస్ లేదా ఇంకోటి అనుకుంటే ఏంటంటే అక్కడక్కడ కొన్ని చోట్ల ఏంటంటే కొంచెం కన్వీనియంట్ రైటింగ్ అయితే ఖచ్చితంగా ఉంది. అంటే విలన్ ట్రాక్లు కానీ వాళ్ళని కానీ నిజంగా అలా జరుగుద్దా అంటే జరగదు. బట్ కాకపోతే ఏంటంటే కన్వీనియంట్ రైటింగ్ అనేది ఒక 2-3 చోట్ల కనిపిస్తుంది. బట్ కాకపోతే ఏంటంటే అది కూడా విత్ ఇన్ ద స్టోరీలో ఉంటుంది. అక్కడ అలా చెప్పబట్టే నెక్స్ట్ మిగతా పని ఏమో అన్న ఫీలింగ్ తర్వాత వస్తుంది అనమాట సినిమా చూసిన తర్వాత. సో అది పట్టుకుని పీకి చెప్పాలంటే అది ఫ్లా అని చెప్పొచ్చు. కానీ బట్ ఏంటంటే కొంచెం కన్వీనియంట్ రైటింగ్ తెలుస్తూ ఉంటుంది. కానీ బట్ అది మనల్ని ఎక్కడ కూడా ఇబ్బంది పెట్టదు. ఇక్కడ ఇలా చేశారు, ఇక్కడ ఇది చూసావా ఇలా చేశారు అని అంత ఇబ్బంది పెట్టేది అయితే ఉండదు. ఇక జీవి ప్రకాష్ కుమార్ గురించి చెప్పుకోవాలి. థర్డ్ పిల్లర్ ఆఫ్ ద ఇరుముడి అంటే కనుక ఇంతకుముందు మనం చెప్పుకున్నాం ఆల్రెడీ. వచ్చిన 3 సాంగ్స్ చూసాం. ఫస్ట్ సాంగ్ ఏమో అయ్యప్ప స్వామి సాంగు,
టైటిల్ సాంగ్, తర్వాత సాంగ్ ఏమో ఫ్యామిలీ ఎమోషన్స్ ఉన్న సాంగ్, థర్డ్ సాంగ్ వచ్చేసి మల్లెపూల పల్లకి రిలీజ్ అయినప్పుడు అందరూ అన్నారు డబ్ శ్రీన్ గారి వాయిస్ కొంచెం అలా ఉంది ఇలా ఉందని చెప్పి. బట్ సినిమాలో మిక్సింగ్లో చాలా కేర్ తీసుకున్నారు. అట్ ద సేమ్ టైం ఏంటంటే సాంగ్ ఉంటుంది, సాంగ్కి చిన్న ఎక్స్టెన్షన్ కింద ఒక చిన్న ఫైట్ లాంటిది ఒక చిన్నది కూడా పెట్టి బాగా చేశారు. సో దానికి వచ్చే సిచ్యువేషన్ అనేది బాగా సింక్ అయింది. అది మాత్రం ఒక థియేటర్ ఎరప్షన్ అని చెప్పుకోవాలి. అంటే బేసిక్గా ఎందుకంటే అయ్యప్ప స్వామి పాటలు విని పులకరించిపోయిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. బేసిక్గా ఆ మాల వేసుకోకపోయినా కూడా అయ్యప్ప స్వామి పాటలు, భజనలు, తర్వాత ఇరుముళ్ళు, తర్వాత పడి పూజలు ఇవన్నీ చాలామందికి తెలుగు రాష్ట్రాలు అలవాటు కాబట్టి సో దట్ ఈస్ అది చాలా బాగా వెళ్ళింది అనమాట థియేటర్లోకి వచ్చేసరికి ఈ రెండు. ఇంకోటి ఏంటంటే బేసిక్గా క్యాస్టింగ్ ఎక్కడా కూడా అంటే సాయి కుమార్ గారిని పెట్టుకున్నారు అంటే ఏదో జనరల్గా ఒక గురుస్వామి క్యారెక్టర్ కోసం కాదు, ఆయన క్యారెక్టర్లో ఉండే లేయర్స్, ఆయన క్యారెక్టర్లో ఉండే డెప్త్ ఆయన అయితేనే చేయగలరు అనే థాట్ శ్వాసగా చేసిన క్యారెక్టర్ కానీ. ప్రియా భవాని శంకర్ నేను అడిగాను శివగారిని ఎందుకు ఆ అమ్మాయిని పెట్టుకున్నారంటే సినిమా చూస్తే తెలిసిందనమాట. బేసిక్గా ఏంటంటే ఎక్కడ కూడా అమ్మాయి ఒక హీరోయిన్ లేకుండా ఏం ఉండదు, జస్ట్ ఒక సాటి మదర్ అలా ఉంటుందో ఒక ఇంట్లో మదర్ అలాగే బిహేవ్ చేసింది. ఇక రెండు నక్షత్ర బేసిక్గా రవితేజ గారితో పోటీ పడి చేసింది అనమాట. ఎక్కువ సీన్స్ ఉండేది వీళ్ళిద్దరికే. ఎంత ఈ సినిమా యాక్ట్ చేయలేదు, రవితేజ అనే వ్యక్తి ఈ సినిమాలో యాక్ట్ చేయలేదు. టాప్ 5 పర్ఫార్మెన్సెస్లో ఎందుకు ఒకటి కింద ఉంటుందంటే నటించకుండా జస్ట్ ఒక క్యారెక్టర్లో జీవించడం అనమాట. సో నక్షత్ర ఆ పాప అంత చిన్న పాప అంటే నిజంగా జస్ట్ అమ్మాయి కూడా ఆ క్యారెక్టర్లో అలా బిహేవ్ చేసిందా లేకపోతే నిజంగా అంత మెచ్యూరిటీ ఉందా లేదు తెలియదు, కానీ అసలు ఎక్కడా కూడా ఆ ఫాదర్ అండ్ ఆ డాటర్ బాండింగ్ చూస్తే కూడా ఎక్కడా కూడా అసలు ఏమాత్రం అంటే ఇబ్బంది పెట్టేది ఇది కానీ లేదనమాట. సో అదనమాట. సో ఓవరాల్గా ఏంటంటే మనం అంటాం కదా మలయాళం సినిమా అని చెప్పి, ఇది ఒక రకంగా తెలుగులో వచ్చిన మలయాళం సినిమా అనుకోవచ్చు అనమాట. రైటింగ్ అట్ ఇట్స్ బెస్ట్. శివ విషయంలో నాకు నచ్చింది ఏంటంటే శివ నిర్మాణ విషయంలో మోర్ దెన్ రైటింగ్ చాలా ఇంపాక్ట్ ఉంది, దానికి మించిన టేకింగ్ అనేది చాలా కొన్ని క్యూట్ మూమెంట్స్ ఆయన ఎగ్జిక్యూట్ చేసిన విధానం అయితే చాలా బాగా అనిపించినాయి. సో ఇవన్నీ ఫ్లాస్ అవన్నీ చిన్నవి ఉన్నా ఆయన పక్కన పెట్టేస్తే ఏంటంటే ఇరుముడి ఈజ్ ద బెస్ట్ చాయిస్ అనమాట. సో ఫ్యామిలీ ఆడియన్స్కి ఏంటంటే హార్డ్ హిట్టింగ్ అనగానే భయపడతారు అమ్మో అని చెప్పి. ఇక్కడ ఏం జరుగుతుంది విషయం అనేది తెలుస్తుంది, కానీ ఎక్కడక్కడ ఒక వల్గారిటీ కానీ ఒక డైలాగ్ పరంగా కానీ ఏమీ జరిగదు. బట్ కాకపోతే ఆ విషయంలో ఉన్న ఇంపాక్ట్ ఏదైతే ఉందో అది ట్రాన్స్లేట్ చేయడంలో 100% సక్సెస్ అయ్యారని చెప్పుకోవచ్చు ఈ సినిమా టీం. సో మైత్రి మూవీస్ ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా ప్రొడక్షన్ వాల్యూస్ ఎక్కడ ఎంతవరకు అవసరమో అంతవరకు ఖర్చు చేశారు. అలా అని చెప్పి ఓవర్ ద బోర్డ్ వెళ్ళలేదు, అలా అని చెప్పి తగ్గించి చేయలేదు. సెకండ్ హాఫ్లో కాస్త కూస్తో ఈ హార్డ్ హిట్టింగ్ సీన్స్ ఇవి వచ్చినా కూడా లాస్ట్ ఒక 6 minutes ఉంటుంది, 5 to 6 minutes ఒక సాంగ్తో పాటు వస్తుంది. సో దట్ విల్ చేంజ్ యువర్ మైండ్ అనమాట. బయటకు వచ్చేటప్పుడు ఒక హార్ట్ వార్మింగ్ ఫీలింగ్తో అయితే బయటకు వస్తాం అనమాట. సో ఇరుముడి అనేది అంటే ఫస్ట్ నుంచి ఏదైతే పాజిటివ్ బజ్ ఉందో, ఏదైతే ఆ ప్రీ రిలీజ్ బజ్ ఉందో దాన్ని నిలబెట్టుకుంటూ ఒక మంచి సూపర్ హిట్ కింద నిలిచిందని చెప్పుకోవచ్చు అనమాట.